మీకు వచ్చింది కదా చూడండి. వస్తుంది ఒక నిమిషం. రైట్. ఎవరైనా లైవ్లో ఉంటే దయచేసి ఒకసారి మీకు ఆడియో వీడియో క్లారిటీగా ఉంటే ఒకసారి నాకు కొంచెం సిగ్నల్ ఇవ్వగలరు. మహేంద్ర సార్ మాట కనిపిస్తుంది కదా? థ్యాంక్ యూ. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇప్పుడు కానీ తర్వాత కానీ కార్యక్రమాన్ని వీక్షించడానికి హాజరవుతున్నటువంటి, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి కవులు, మా సోదరులు, మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ తన ఇంటి పేరుని, తన ఊరి పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న మంచి కవి, మంచి మనిషి, మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తూ పలమనేరు కేంద్రంగా నిరంతరం అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తూ కొత్త రచయితలను, కవులను ఎంతో ప్రోత్సహిస్తూ వాళ్లకు విలువైన పుస్తకాలను అందజేస్తూ మరోవైపు కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, విమర్శ దాదాపు ఆయన కవి సంగమంలో 200 వారాల నుంచి ఒకే ఒక్కడు కలం దించకుండా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి పలమనేరు బాలాజీ. ఆయన ప్రయాణం అత్యంత వేగంగా, చురుగ్గా కొనసాగుతూ ఉంది. ఆ చురుకుదనం, ఆ వేగం, ఆ ఉత్సాహం అదంతా కూడా తన కుటుంబ సభ్యుల నుంచి, తన మిత్ర బృందం నుంచి తీసుకున్నటువంటి అండదండలే దానికి కారణమని బాలాజీ ఎప్పుడు కుటుంబాన్ని, మిత్రుల్ని, ఆత్మీయులను ఎప్పుడూ మర్చిపోయే వ్యక్తి కాదు. మీరు ఎప్పుడైనా పలమనేరు మార్గం గుండా వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్తున్నప్పుడు లేదా చిత్తూరు ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు ఒక్కసారి మీరు బాలాజీ గారికి ఫోన్ చేస్తే మీకు ఆయన గుడియాత్తం రోడ్లో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటాడు. అట్లాంటి మనిషి. అక్కడికి వెళ్ళి ఓ మంచి టీ తాగిస్తాడు, మైసూర్ బజ్జీ ఒకటి తినిపిస్తాడు, అందులో సాంబార్ వేపిస్తాడు. సరే, ఇదంతా బాలాజీకి మాకు ఉన్నటువంటి ఒక వ్యక్తిగత అనుబంధంతో పాటు, వ్యక్తిగతానికంటే ముందు సాహిత్యంతో మాకు బాలాజీ గారికి ఒక గొప్ప అనుబంధం ఉంది. అది సాహిత్యంతో వచ్చినటువంటి అనుబంధం, అక్షరాలతో వచ్చినటువంటి అనుబంధం, వాక్యాలతో ముడేసినటువంటి అనుబంధం. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ బాలాజీ గతంలో మాటలు లేని వేళ అనే ఒక కవితా సంపుటి, ఇద్దరి మధ్య అనే ఒక కవితా సంపుటి గతంలో వెలువరించారు. ఆయన మీద పరిశోధనలు జరిగాయి. ఆ తర్వాత బాలాజీ కవితలు వివిధ భాషల్లో అనువాదం అయ్యాయి, అనేక పురస్కారాలు పొందారు. కానీ 2012 నుంచి 2024 మధ్యలో బాలాజీ గారు కవిత్వం తీసుకురాలేదు, కవిత్వంగా మనకు కనపడలేదు. అంటే విడివిడిగా కనిపిస్తున్నప్పటికీ ఒక సంకలనంగా, ఒక సంపుటిగా ఇవాళ బాలాజీ గారు లోపలేదో కదులుతున్నట్టు అనే కవితా సంపుటి ద్వారా ప్రతి సాహిత్యకారుణ్ణి, చదివిన ప్రతి పాఠకుణ్ణి ఇదిగో నీ లోపలేదో కదులుతోంది చూసుకో, చెక్ చేసుకో అని చెప్పడానికి 12 ఏళ్ల తర్వాత, ఒక డజను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన కవిత్వాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు. సమాజం ఎంత ఆధునికతను సాధించినా మానవ సంబంధాలు ఉంటాయి. మోడ్రన్ మనిషి మోడ్రన్ భావోద్రికాలను తెచ్చుకున్నాడు. మానవ సంబంధాల్లో వైరుధ్యాలు కొనసాగుతూనే ఉంటాయి. 100% అక్షరాస్యత సాధించినంత మాత్రాన వైరుధ్యం తొలగిపోవు, వర్ణాలు వెళ్ళిపోవు, వర్గాలు తీరిపోవు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఇవాళ చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఒక ప్రైవేట్, ఒక సపరేట్, ఇట్లాంటి ఎగుడు దిగుడులను సరిచేయాల్సిన పని సాహిత్యమే చేస్తుంది. అట్లాంటి ఎగుడు దిగుడులను సాహిత్యకారులు, రచయితలు, సాహిత్యం ఏం చేస్తుందా, సాహిత్యం ఎందుకు, నీ పుస్తకాలు ఎందుకు అటకల మీద పెట్టుకోవడానిక, బీరువాల్లో పెట్టుకోవడానిక, బఠానీలకు వేసుకోవడానిక అని మాట్లాడుతున్నటువంటి తరుణాల్లో
సాహిత్యం చివరి మానవుడు ఉన్నంత వరకు మానవ సంబంధాలను కాపాడుకోవడానికి, మానవుల్లో ఉన్నటువంటి ఆత్మీయతను, అనుబంధాలను కాపాడుకోవడానికి సాహిత్యం గొప్ప పనిచేస్తుంది. వాళ్ళ నగరాలు పెరిగాయి, పట్టణాలు పెరిగాయి, రోడ్లు, ఆసుపత్రులు, భవనాలు, యంత్రాలు, వీటిలో ఎంత అభివృద్ధి సాధించినా మానవుడిలో ఆత్మికత కోల్పోయింది. ఒక ఆత్మీయత కోల్పోయింది. ఒక ఆత్మిక అవసరమైనటువంటి సందర్భాల్లో తనని తాను, ప్రపంచాన్ని మరింత అవగాహన చేసుకోవడానికి, మానవ సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి, తనలో ఉన్నటువంటి భావోద్వేగాలను, సమగ్రతను కాపాడుకోవడానికి సాహిత్యం ఒక సాహిత్యం ద్వారానే సాధ్యమవుతుంది. జీవితాన్ని ఉన్నతీకరించుకోవడం సాహిత్యం చేసే పని. మనలో ఇప్పటికే మనిషి 3 రకాల పరాయీకరణ చెందాడు. 3 రకాలుగా మనిషి వెలివేయబడుకున్నాడు. ఎలా అంటే, అతను మొట్టమొదట ప్రకృతిలో భాగమైనటువంటి మనిషి ప్రకృతి నుంచి దూరం అయ్యాడు. ప్రకృతి నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు. ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి, వాళ్ళు తెలుగు మీడియం చెప్తే అర్థం కాదు. ప్రకృతి నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత సొసైటీ నుంచి, సమాజం నుండి డిస్కనెక్ట్ అయ్యాడు. తర్వాత తన నుంచి తాను డిస్కనెక్ట్ అయిపోయాడు. ఇంతకు ముందే ఒక 10 నిమిషాల ముందు వేటూ న్యూస్లో ఒక వార్త చూశాను నేను. ఈ సంవత్సరం IPL RCB బెంగళూరు గెలవాలని చెప్పి కొండగట్టు ఆంజనేయ స్వామి హుండీలో ఒక స్లిప్ రాసి వేసినటువంటి వ్యక్తి, అతను ఎంత పరాయీకరణ చెందాడు. ఎప్పుడైనా లేదు భగవంతుడు ఉన్నాడో లేదో అతని వ్యక్తిగతం, లేదా మన వ్యక్తిగతం, తన కుటుంబాన్ని గురించో, అమ్మ గురించో, నాన్న గురించో, తల్లిదండ్రుల గురించో, పిల్లల గురించో, లేదా సమాజం గురించో అతను ఏమైనా కోరుకున్నాడా? IPLలో ఎవడు గెలిస్తే ఈయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, తన నుంచి తాను ఎంత డిస్కనెక్ట్ అయిపోయాడు, ఎంత డిస్టర్బ్ అయ్యాడు. దీన్నే మనం ఏమంటామంటే మానవ దూరం అంటాం, హ్యూమన్ డిస్టెన్స్. తన బతుకు నుంచి తానే దూరమైన తనాన్ని మనిషి అట్లా ఎందుకు దూరం అయిపోయాడు, అట్లా ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? తర్వాత మనిషికి ముసుగులు వచ్చాయి, రకరకాల ముసుగులు వచ్చేసాయి. తనకు తానే అపరిచితుడిగా మారిపోయాడు. సామాజిక అభద్రత వెంటాడుతుంది. మనం ఎట్లా దగ్గర కావాలో, మనుషులంతా ఎట్లా కావాలో, మనం ఎట్లా దగ్గర కావాలో, మనుషులంతా ఎట్లా ఏకం కావాలో, మనుషుల్ని కలిపి ఎట్ట కట్టగట్టాలో, సమూహంగా ఉండే క్షణాలు, అభద్రత లేని క్షణాలు, పరాయితనాన్ని పారదోలే వాక్యాలు ఇవాళ పలమనేరు నేల మీద నుంచి, పలమనేరు ఆకాశం కింద నుంచి బాలాజీ పలుకుతున్నాడు. అతని లాంటి మన లోపల ఏం కదలాలో, ఎట్లా కదలాలో, లోపలేదో కదులుతున్నట్లు అంటూ ఒక్కసారిగా మనలో మనిషితనాన్ని గుర్తు చేసుకోవడానికి ఇవాళ బాలాజీ మన ముందుకు వచ్చాడు. బాలాజీ రాసినటువంటి కవిత్వం, ఇందులో 64 కవితలు ఉంటాయి. ఇందులో బాలాజీ కవికి గతంలో మన సాంస్కృతిక అలంకారికలు కానివ్వండి, లేదా కవిత్వం రాసిన ప్రతి కవికి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. కవయః క్రాంత దర్శన అనే మాట ఒకటి ఉంది. కవి ఋషితో సమానం అంటాడు. ఋషిని మనం చూడలేదు, బుష్ను చూసాం కానీ ఋషిని మనం చూడలేదు. అట్లాంటి సందర్భంలో బాలాజీ అసలు కవికి ఒక సరికొత్త నిర్వచనాన్ని లోపలేదో కదులుతున్నట్లు కవితా సంపుట్లో ఇచ్చాడు. ఒక సృజనకారుడి ఆవిష్కరణ అనే శీర్షికతో అసలు కవికి ఇట్లాంటి నిర్వచనం కూడా ఇవ్వచ్చా అని ఆలోచించే రీతిలో బాలాజీ ఒక అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. ఏ భాషలో అయినా, ఏ కాలంలో అయినా కవి తన ప్రతి అక్షరంతో కొత్తగా మొదలవుతాడు. గొడవ పడాల్సిన వాటితో గొడవ పడుతూ, ఆమోదించాల్సిన వాటితో ఆమోదిస్తూ, అంగీకరించాల్సిన వాటితో అంగీకరిస్తూ, ఘర్షణ పడాల్సిన వాటితో ఘర్షణ పడుతూ కవి కొత్తగా మొలకెత్తుతాడు. అందుకే బాలాజీ 12 ఏళ్లుగా కాదు, కవిత్వం మొదలైనప్పటి నుంచి కూడా అలా మొలకెత్తిన తనాన్ని, అలా తాజాతనాన్ని, తను చూసిన క్షణాల్ని, తను కోల్పోయిన క్షణాల్ని, తను హత్తుకున్న క్షణాల్ని, బిడ్డల్లా ఎత్తుకున్న క్షణాల్ని బాలాజీ రికార్డు చేశాడు. లోపలేదో కదులుతున్నట్లు అంటాడు కదా. ఒకే సమయంలో శిశువులుగా ఉంటూ కవులు వీరులుగా అర్థం అవుతారు. వీరులుగా కనిపించే శిశువులుగా అనిపించే వీరులు కవులు. చాలా సరికొత్త నిర్వచనం ఇది. కవి ఎంత తాజాతనంతో ఉండాలి, కవి పుట్టుక ఎలా ఉండాలి, కవి నిర్మాణం ఎలా ఉండాలి, కవి అసలు ఒక ప్రణాళిక ఎలా వేసుకోవాలి. కవికి వాస్తవానికి సిలబస్ ఉండదు. మనం భావ కవిత్వం అని, అభ్యుదయ కవిత్వం అని, విప్లవ కవిత్వం అని, స్త్రీవాద కవిత్వం అని, అస్తిత్వవాద ఉద్యమాలు బయలుదేరిన తర్వాత విడివిడి నిర్వచనాలు, విడివిడి ఉద్యమాలు, విడివిడి ధోరణులు మొదలయ్యాక ఎవరి నిర్వచనాలు వాళ్ళు ఇచ్చుకున్నప్పటికీ కవి శిశువు కవి. అలాగే కవి వీరుడు. ప్రకృతిని, పిల్లల్ని అకారణంగా ప్రేమించేవారు, నిస్సంకోచంగా ప్రేమ చూపగలిగేటువంటి మనిషి కవి అని ఒక నిర్వచనం ఇస్తున్నాడు. ఒక్క మాటలా చెప్పాలంటే కథ లాంటి మనిషి కవి అంటున్నాడు. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా కవిత్వం లాంటి మనసుల వద్ద ఆగుతారు. నిరంతరం మనిషి లోపల శిశువుని కాపాడుకునేవాడే కవి.
మనిషి లోపలి మనసుని, మనిషి లోపలి శిశువుని నిత్యం కాపాడుకునేవాడే కవి మనిషి అంటూ ఒక సృజనకారుడు ఆవిష్కరణ అనే పేరుతో బాలాజీ ఇచ్చినటువంటి, కవికి ఇచ్చినటువంటి ఒక సరికొత్త నిర్వచనం అన్నమాట. ఇట్లా మనం బాలాజీ కవిత్వం గురించి మాట్లాడుకోబోయే సందర్భంలో మనం ఇందాక అనుకున్నాం, అసలు ఒక ఊరి పేరు చెప్పగానే ఒక కవి పేరు గుర్తు రావడం ఏంటి, చాలా అసాధారణమైన విషయం ఇది. అంటే ఆయన బహుశా అనుకొని చేశాడా, అనుకోకుండా చేశాడా అనే తర్వాత సంగతి. కానీ ఊరి పేరుకి, తన కవిత్వానికి అస్తిత్వాన్ని నిలుపుతూ కొనసాగుతున్న రచయిత పలమనేరు బాలాజీ. ఊరి పేరుని ఇంటి పేరుగా స్థిరపరచుకున్నాడు. గతంలో ఇంతకుముందే మనం అనుకున్నాం, మాటలు లేని వేళ ఇద్దరి మధ్య అంటూ ఆయన పలకరించినప్పటికీ బాలాజీ కవిత్వానికి మనిషితనమే కేంద్ర బిందువు. ఎట్లా ఉండాల్సిన మనుషులు ఇట్లా ఎందుకయ్యారు అనేది బాలాజీకి ఉన్న పెద్ద కంప్లైంట్. మనుషులు ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య ఏర్పడిన ఖాళీలను ఎలా పూరించుకోవాలి, మనుషుల్లో ఇంత కలుషితం ఎందుకు వచ్చింది, ఈ మానసిక కాలుష్యానికి కారణాలు ఏమిటి, మొదటి నుంచి బాలాజీ అన్వేషణ ఇది, మొదటి నుంచి బాలాజీ పరిశోధన ఇది, మొదటి నుంచి బాలాజీ ఆకాంక్ష ఇది, మొదటి నుంచి బాలాజీ పట్టుదల ఇది. మన హృదయం 72 మీదే ఉంటుంది. బీపీ బహుశా ఇప్పుడేదో కొలతలు మారినట్టున్నాయి. నేను చదువుకున్నప్పుడు 80, 120/80, ఈ మధ్య ఏదో కొలతలు మార్చారు మళ్ళీ, బీపీ కొలతలు. అయినప్పటికీ ఆ హృదయంలో, అట్లాంటి మనసుల్లో మనం అనుభూతులను ఎందుకు కోల్పోయాం? ఇంత మెదడు ఆరోగ్యం ఉన్నప్పటికీ అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలు మనలో ఎందుకు వస్తున్నాయి? శారీరక లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నా మానసిక కొలతల్లో తేడాలు ఎందుకు వస్తున్నాయి? నీడలను కూడా నమ్మలేని కాలాన్ని కనబడకుండానే అంత ఎత్తు పెరుగుతున్నటువంటి గోడల్ని వాళ్ళ బాలాజీ బహిష్కరించమంటున్నాడు. అట్లాంటి గోడల్ని వాళ్ళ బాలాజీ ధ్వంసం చేయమంటున్నాడు. మామూలుగానే కవిత్వంలో మనం 2 రకాల అనుభవాలను రాస్తాం. ఒకటి వైయక్తిక అనుభవాన్ని. అంటే వైయక్తిక అనుభవాన్ని ఎంత స్పష్టంగా నువ్వు చెప్తే కవిత్వంలో సార్వజనీయత ఏర్పడుతుంది. పాఠకుడు తనకు తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. ఓహో, బాలాజీ రాసినటువంటి కవితా వాక్యం నాకు కూడా సరిపోతుంది కదా, నేను కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోగలను కదా. అంటే మనదైన అనుభవం నుండి వచ్చినటువంటి వాక్యానికి నిజాయితీ ఉంటుంది. ఇతరుల అనుభవాలను కవిత్వీకరించినప్పుడు అలాంటి అనుభవాలు కేవలం అభిప్రాయ ప్రకటనలుగా మారిపోతాయనే విషయాన్ని మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాలాజీ అక్షరాల్లో ఆత్మ మనిషితనం. బాలాజీ పలవరెంత మనిషి, కవిత్వ కలవరెంత మనిషి, బాలాజీ కవిత్వ కాంతి మనిషి, వాక్యం చిరునామా మనిషితనం, భవిష్య వీలునామా మనిషితనం. అసలు మనిషి అంటే ఏంటో మనుషులు ఇంకా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో ఆర్తితో బాలాజీ కవిత్వం ముడిపడి అట్లాంటి వాక్యాలు బాలాజీ మాట్లాడతాడు. అందుకే అన్నాడు కదా, ఒక మాట అంటాడు, వాస్తవం సహజం అవ్వాలి, సహజం సత్యం కావాలి, అనుభవం అనుభూతి కావాలి, అప్పుడు అది దార్శనికత అవుతుంది. ఈ మాటలు బాలాజీ కవిత్వానికి అతికినట్టుగా సరిపోతాయి. కవి అప్పుడప్పుడు కాదు, కొన్ని సమయాల్లో వర్తమానాన్ని చిత్రీకరిస్తాడు, భూతకాలాన్ని చిత్రీకరిస్తాడు, భవిష్యత్తుని చిత్రీకరిస్తాడు. భవిష్యత్తు చిత్రీకరించినటువంటి వాక్యాలను మనం దార్శనికతగా చెప్పుకుంటాం. అంటే జీవితాన్ని ప్రతి క్షణం పరిశీలించి అనుభవించిన కవి మాత్రమే లోపలేదో ఉన్నప్పుడు, లోపలేదో తిరుగుతున్నప్పుడు, లోపలేదో కలవర పెడుతున్నప్పుడు, లోపలేదో కదిలించి కలిగిస్తున్నప్పుడు తప్పకుండా మనుషులు బతికే ఉంటారు. ఒరే అబ్బాయి, నువ్వు నీ లోపల కదిలించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి, వదిలించుకోవాల్సినవి ఏవో ఉన్నాయి, విదిలించుకోవాల్సినవి ఏవో ఉన్నాయి, విసిరి కొట్టాల్సినవి ఏవే ఉన్నాయి అని చెప్తూ నీ లోపల ఏదో కదలాలు చూడు. ఆ ఏదోలోనో ఏ మనిషికి ఆపాదించుకుంటే ఆ మనిషికల్లా దాన్ని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఆయన చెప్తాడు, బాలాజీ దృష్టిలో కవి మంచులా కరగాలి, గాలిలా తిరగాలి, పిట్టలా పలకరించాలి, వాన జల్లులా విచ్చుకోవాలి, మబ్బులా కదలాలి. అమ్మకందారులు, కొనుగోలుదారులు తప్పిపోయిన మనిషిని జాతి గురించి బాలాజీ బాధపడ్డాడు. ఎంత బాధపడతాడంటే, ఇవాళ అసలు ఆడా మగా లేరు, మనుషులు కొనుగోలుదారులు, అమ్మకందారులుగా కేవలం వినియోగదారుడు అనే జెండర్, ఒక కొత్త జెండర్ని బాలాజీ ప్రవేశపెట్టాడు. వినియోగదారుడు అనేది మన పుంలింగం అయినప్పటికీ దాన్ని వాళ్ళ ప్రపంచీకరణ సమయంలో, గ్లోబలైజేషన్ సమయంలో, లేదా మనిషి పరాయీకరణ చెందినటువంటి సమయంలో వినియోగదారుడు అది పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు, అదొక వ్యాపార లింగం. వాస్తవానికి అదొక మార్కెట్ లింగం, అదొక సరుకు లింగం, అదొక సంత లింగం. అందుకే బాలాజీ ఏమన్నాడు, అసలు ఇవాళ ఆడామగా అదృశ్యం అయిపోయారు, కేవలం అమ్మకందారులు, కొనుగోలుదారులు మాత్రమే బతికారని చెప్పడానికి ఎంత పరిశీలించి ఉండాలి, ఎంత వేదన చెంది ఉండాలి, ఎంత బాధపడి ఉండాలి, ఎంత కలత చెంది ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే బాలాజీ అంటాడు కదా, ప్రొఫైల్ పిక్చర్ మార్చినంత సులభంగా
మనుషుల్ని వదులుకునే వారిని బాలాజీ కవిత్వం అసహ్యించుకుంటుంది. వాళ్ళ జస్ట్ అలా ఒక క్లిక్తోనో, ఒక లైక్తోనో, ఒక షేర్తోనో, లేదంటే ఈ రోజుకో ప్రొఫైల్ పిక్చర్ పెట్టడంతోనో ఎట్లా అయితే మనుషులు పరాయీకరణ చెందారో, ఎట్లా అయితే మనుషులు తమకు తాము దూరం అయ్యారో, అట్లా దూరం కావడాన్ని బాలాజీ కవిత్వం అసహ్యించుకుంటుంది. జీవించటం, ప్రేమతో జీవించటం అంటే కేవలం ఫేస్బుక్లో అకౌంట్ ప్రారంభించినంత సులభం కాదు. అసలు ప్రేమ అంటే ఏమిటో, జీవిత లాలస అంటే ఏమిటో మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధ్యత రహిత్యంగా ఉన్నారు. బాధ్యత గుర్తించండి. మనిషి అంటే భద్రత, మనిషి అంటే ఆసరా, మనిషి అంటే భరోసా అని చెప్తూ బాలాజీ మనిషి వాక్యాల మీద, మనిషి నాలుకల మీద భరోసా వాక్యాల్ని చెప్తూ పలుకుతూ మనిషి లోపలి మనసుని, మనిషి లోపలి మనసుని, మనిషి లోపలి శిశువుని నిత్యం కాపాడుకునేవాడే, మన లోపల ఉండేటువంటి మనిషిని నిత్యం కాపాడుకునేవాడే కవి మనిషి అవుతాడని చెప్తున్నటువంటి వాక్యాలు మనం గుర్తించాలి. అయితే బాలాజీ కవిత్వం అనుకున్నటువంటి గొప్ప లక్షణం చాలా నిరాడంబరంగా వాక్యాలు ఉంటాయి. అయితే భావోద్వేగాన్ని మాత్రం అద్భుతంగా ప్రసారం చేస్తాయి. భావోద్వేగాన్ని మాత్రం ఎట్లా ప్రసారం చేయాలో, ఎట్లా ప్రవాహం చేయాలో అట్లా ప్రసారం చేయగలగడంలో బాలాజీ దిట్ట. ఒక పరిపక్వతతో కూడినటువంటి ధ్యానంతో వస్తువుని స్వంతం చేసుకోవడాన్ని మనం బాలాజీ కవిత్వంలో గుర్తించాలి. ఒక పరిపక్వతతో కూడినటువంటి ధ్యానం. ఏదో కవిత్వం అట్లా రాస్తే వచ్చేది కాదు, చెప్తూ కూర్చుంటే వచ్చేది కాదు. అప్రయత్నంగా కవిత్వం వస్తుందన్న సంగతి మనకు తెలియందేమీ కాదు. అందుకే ఆయన అన్నాడు, ఆ బాలాజీ ఏం చేస్తా అంటే తాను ఎంచుకున్న వస్తువుకు సంబంధించి అతను ఆ పూర్తి వాతావరణంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మనల్ని కూడా తన ఆవరణలోకి తీసుకెళ్తాడు. తాను దర్శించిన మూలాలను సారాంశంగా ప్రకటించి పాఠకుడిని ఆలోచింపజేసేలా చేయడంలో బాలాజీ గుండె తిరిగిన కవి, హృదయం తిరిగిన కవి, మెదడు తిరిగిన కవి. దైనందిన జీవన అనుభవాలు, తాత్వికత, అనుభూతులను కోల్పోతున్న మనుషుల్ని అడుగడుగున హెచ్చరించడం, అడుగడుగున వీపు తట్టడం, అడుగడుగున పలకరించడం బాలాజీ చేస్తున్నటువంటి పని. అయితే బాలాజీ కవిత్వం చాలా తేటగా ఉంటుంది. చదవగానే లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన వాక్యం కాముగా కూర్చోదు. వెళ్ళిన వాక్యం అలా చూస్తూ కూర్చోదు. వెళ్ళిన వాక్యం ప్రతిచర్యను ప్రారంభిస్తుంది, ఒక ఉద్వేగాన్ని కలిగిస్తుంది. సాహిత్యం మానవ జీవితానికి ప్రతిబింబం. సాహిత్యం మానవ జీవితానికి ప్రతిబింబం. ఈ వాక్య మామూలుగానే బాలాజీ వాక్యం ఎక్కడున్నా సరే, 100 కవితల్లో ఉన్నా సరే బాలాజీ కవిత్వాన్ని మనం గుర్తుపట్టచ్చు. ఇంతకు మించిన చిరునామా ఏం కావాలి, ఇంతకు మించిన అడ్రస్ ఏం కావాలి, ఇంతకు మించినటువంటి కవికి వీలునామా ఏం కావాలి. అందుకే మనుషుల్ని అనుక్షణం మానవీయ విలువలతో మూల్యాంకనం చేసుకోమని, అనుక్షణం మదింపు చేసుకోమని అప్రమత్తం చేస్తున్న కవిగా బాలాజీని వాళ్ళు మనం చూడాలి. మనిషి పరాయీకరణం చెందడం ఏంటో ఎంతోమంది కవులు ఎప్పటి నుంచో ప్రపంచీకరణ ప్రారంభమైన నాటి నుంచి, పెట్టుబడిదారి వ్యవస్థ మొదలైనప్పటి నుంచి, గ్లోబలైజేషన్ చేతుల్లోకి అన్నీ వచ్చే నాటి నుంచి, ఇళ్లలోకి అన్నీ వచ్చే దగ్గర నుంచి మనం ప్రపంచీకరణ గురించి వ్యతిరేకిస్తున్నాం, వ్యతిరేక కవిత్వం రాశాం. అయినప్పటికీ నువ్వు ప్రపంచీకరణ ఎంత వ్యతిరేకిస్తే మనకంత దగ్గరే కూర్చుంటుంది. అంటే మనిషి సరికైపోవడాన్ని, మనిషి సంతైపోవడాన్ని వాళ్ళ బాలాజీ కొత్తగా చెప్పడం కాదు, చాలామంది కవులు చెప్తున్నారు, చెప్తూనే ఉన్నాం. ఎంత చెప్తున్నప్పటికీ మనిషి ఇంకా సరుగ్గానే ఎందుకుంటున్నాడు, ఇంత పరాయకాన్ని ఎందుకు చెందాడు? వ్యక్తి, కుటుంబము, సమాజం ఈ 3 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ సమతుల్యత దెబ్బతిన్నా విపరీతమైనటువంటి వైపరీత్యాలు వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్టుగా జీవిత వైపరీత్యాలు వస్తాయి, జీవన వైపరీత్యాలు వస్తాయి, సమాజం దెబ్బతింటుంది. అందుకనే నేను ఒక ప్రతిపాదన కూడా చేయదలుచుకున్నాను. గుళ్ళుకో గోపురాలకో వెళ్ళినప్పుడు దేవుడికి వినబడినా వినబడకపోయినా పాటలు కడతాం, శ్లోకాలు చెప్తాం, సమూహాల ముందు, సమావేశాల ముందు, లక్షలాది భక్తుల ముందు ఏమేమో చెప్తాం. దేవుడిని కాపాడుకోమని చెప్తాం, భక్తిని కాపాడుకోమని చెప్తాం. మనిషిని కాపాడుకోమని చెప్పే ఒక్క వాక్యం కూడా మనం ప్రచారం చేయడం మానేశాం. అట్లాంటి సమూహాల మధ్య, అట్లాంటి సందర్భాల మధ్య, అట్లాంటి సన్నివేశాల మధ్య బాలాజీ కవిత్వాన్ని, బాలాజీ లాంటి కవుల కవిత్వాన్ని ఇవాళ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒరే నువ్వు మనిషివురా, నాయనా నువ్వు మనిషివురా, ఒరే అబ్బాయి నువ్వు మనిషివురా అని మాటికి చెప్పాల్సినటువంటి సందర్భం బాలాజీ కవిత్వం నట కనిపిస్తుంది. అంటే బాలాజీ కవిత్వంలో అన్నీ మెచ్చుకోలేనా, అన్నీ అభినందనలేనా అంటే లోపాలు కూడా ఉండవచ్చు. అంటే మనకు ఆయన కవిత్వంలో కనిపించే ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే ఒక రిపిటేషన్. పదే చెప్పిన భావాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే చెప్పాలి, అతను చెప్పక తప్పు. నేను చెప్తాను, నేను మనిషి పక్షం, మనిషిని బాగుపరచాల్సినటువంటి పక్షం.
డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు చేసి రక్త పరీక్షలో మూత్ర పరీక్షలో చేసి వ్యాధిని నిర్ధారించే వరకు డాక్టర్ వదలనట్టుగా, లేదా డాక్టర్ పరిస్థితి వేరు, వాళ్ళ డాక్టర్లు మారిపోయారు, వ్యాధి ఉన్నా లేకపోయినా మనల్ని పీడించే డాక్టర్లు కూడా కొంతమంది ఉండవచ్చు. అయినప్పటికీ బాలాజీ నేను అట్లాంటి మనిషిని కాదు, మనిషి మారే వరకు, నాకు మనుషులు నచ్చే వరకు నేను ఎట్లానే కొనసాగుతాను, నేను మనిషి గురించే కవిత్వం రాస్తాను, మనిషే నా జెండా, మనిషే నా అజెండా, మనిషే నా గుండె అని ప్రకటించినటువంటి కవి బాలాజీ. అందుకే ఆయన అంటాడు, నేనే తొడబెల్లం పెట్టాలి, మనిషి గట్టిగా చరచాలి, సమూహాల్లో సమావేశాల్లో బాలాజీ రాసినటువంటి వాక్యాలని వీలైతే మైకుల్లో వినిపించాలి. ఒక్క బాలాజీ అనే కాదు, ఏ కవి రాసిన గొప్ప వాక్యమైనా సరే వాక్యాలు మైకుల్లో వినిపించేటువంటి రోజులు తెలుగు నాట రావాలని నేను కోరుకుంటున్నాను. బాలాజీ మనుషుల పట్ల అపారమైన ప్రేమ కలిగిన కవిని మాటి మాటికి మళ్ళీ నేను నొక్కి వక్కాణించాల్సిన సందర్భం కూడా వస్తుంది. అందుకే బాలాజీ అంటాడు, మనుషులు చిగురిస్తారు, మనుషులు ప్రవహిస్తారు, మనుషులు పరవశిస్తారు, ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా మనుషులు కావడమే మనిషి చరిత్ర. అద్భుతమైనటువంటి ఒక నిర్వచనాన్ని, మనుషులు వెంటపడి మనుషుల్ని అలా తోలుకుంటూ మనుషులను అలా వెంబడిస్తూ బాలాజీ కవిత్వం అంటే మనకు కిర్కెగార్డ్ అస్తిత్వవాదంలో కొన్ని ప్రతిపాదనలు చేశాడు. ఒకానొక చారిత్రక సందర్భాల్లో తన ప్రమేయం లేకుండా మనిషి ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషి ఎట్టా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, మొట్టమొదటి మనిషి ఎవరంటే ఇవన్నీ మనకు జీకే క్వశ్చన్లు ఏం దొరకవు. కొన్ని సిద్ధాంతాలు ఏవో మనకు ఉన్నాయి, డార్విన్ సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ అట్లాంటి సందర్భంలో మనిషి ఇక్కడికి వచ్చాడు. అదే జాన్ పాల్ స్త్రే కొన్ని మాటలు చెప్తాడు, అస్తిత్వం సారానికి ముందు ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ప్రొసీడ్ ఎసెన్స్ అనేటువంటి మాట ఒకటి ఉంది. అంటే ముందుగా మానవుడు ఉంటాడు, తనను తాను ఎదుర్కొంటాడు, ప్రపంచంలోకి వస్తాడు, తనను తాను నిర్వచించుకుంటాడు, తనను తాను రూపొందించుకుంటాడు. దీన్నే మనం ఏమన్నామంటే ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం అనే పేరు పిలిచాం. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, మానవుడు స్వేచ్ఛా దండితుడు. ఎందుకంటే ఈ లోకంలోకి త్రోసివేయబడగానే తాను చేసే ప్రతి పనికి మానవుడే బాధ్యుడు అవుతాడు. తన జీవితానికి అర్థం కల్పించుకునే పని మనిషిదే అవుతుంది. మనిషి అంటే అతని కార్య సముదాయమే అంటాడు అస్తిత్వవాద సిద్ధాంతకర్త. అంటే మనిషి బతుకులో ప్రతి క్షణం నిర్ణయాత్మకమైంది, ప్రతి క్షణం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనిషికే ఉందన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో మనిషి వెంటబడి ఇంత స్వతంత్ర అస్తిత్వం కలిగినటువంటి మనిషి కేంద్రంగా బాలాజీ కవిత్వం ఎందుకు రాశాడు అంటే, మనిషి తన సృజనలో తనే కర్త, తనే కర్మ, తనే క్రియ అవుతాడు. ప్రతి జీవిత సన్నివేశంలో ప్రతి ఘర్షణ నుంచి మనిషి ఎప్పుడు కొన్ని భావావేశాలు కలుగుతాయి. భయం కలుగుతుంది, కోపం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది, అసూయ కలుగుతుంది, కుట్రలు కలుగుతాయి, అసహ్యాలు కలుగుతాయి, విశ్వాసాలు కలుగుతాయి, అవిశ్వాసాలు కలుగుతాయి, అనుకూల భావావేశాలు ఉంటాయి, ప్రతికూల భావావేశాలు ఉంటాయి. ఈ భావావేశాల ప్రధానమైన జీవితమే సాహిత్యం సారాంశంగా చెప్పుకున్నప్పుడు మనం అనుకూల భావావేశాలను కాపాడుకోవాలి, ప్రతికూల భావావేశాలను విసర్జించాలి, వదిలిపెట్టాలి, అసహించుకోవాలి. అట్లాంటి సాహిత్యం మనకి వాళ్ళ ఇంకో మాట కూడా ఉంది. విమర్శ అంటే ఏదో పుస్తకం తీసుకొని 4 ఈ కవితలు బాగలేదని రాయడం విమర్శ కాదు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. విమర్శకుడు చెడు సాహిత్యాన్ని నివారించవచ్చు, చెడు సాహిత్యాన్ని ఆపవచ్చు, చెడు సాహిత్యాన్ని అడ్డుకోవచ్చు. ఓ చేతబడి మీదో, బాణామతి మీదో, మూఢనమ్మకాల మీదో నేను రచన చేస్తే విమర్శకుడు ఖచ్చితంగా నన్ను అడ్డుకోవచ్చు. ఇవాళ కవిత్వం రాసేవాళ్ళు తగ్గిపోయిన సందర్భాల్లో, కవిత్వం రాసేవాళ్ళు చాలా తక్కువ కొన్ని సందర్భాల్లో కవులను కాపాడుకోవాల్సినటువంటి సందర్భంలో ఉత్త లోపాలు చెప్పడం విమర్శ కాదు, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ కూడా చేయాలి. అందుకే ఇక్కడ అస్తిత్వవాదన మనం చూసినప్పుడు ప్రతికూలమైనటువంటి బాలాజీ మనిషిలో ఉన్న ప్రతికూలతలను ఎందుకు చిత్రీకరించాడు? ప్రతికూలతలు కాకుండా అదే ఇట్లా ఉన్నాడు మనిషి, ఆ ప్రతికూల భావాల్ని కొంచెం మనం అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి సందర్భాన్ని బాలాజీ గుర్తు చేశాడు. ప్రతి మనిషి జీవితంలో ఒక ఏకాంత సమూహం, ఒక ఏకాంత శిబిరం, ఒక ఒంటరి దీపస్తంభం తన స్వేచ్ఛని, బాధ్యతని అన్నీ కూడా తన ఫలితాన్ని చివరికి అనుభవించాల్సిన మనిషే. కాబట్టి ఆ మనిషి పట్ల, ఆ మనిషి ఎలాంటి మనిషి, ఆ మనిషి సంఘంలో ఉంటాడు, సమాజంలో ఉంటాడు, సామాజికుడుగా ఉంటాడు. అతను సంఘ పశువు అన్నాడు అరిస్టాటిల్. అసలు మనిషిని మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని కొత్తగా నిర్వచనాన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అతని స్వేచ్ఛని, బాధ్యతని, నిర్ణయాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, సామూహిక సంబంధాల్లో అన్నిటినీ అల్లకల్లోలంగా చిక్కుపడ్డటువంటి ఇట్లాంటి సందర్భంలో బాలాజీ ఎవరి గురించి రాస్తాడు? ఖచ్చితంగా మనుషుల గురించే రాస్తాడు. మనుషులు వెంటబడి వాక్యాలు చెప్తాడు. ఆయన బాలాజీ కవిత్వంలో మరో కోణం ఉంది, ఇల్లు ఎట్లా ఉండాలి, ఇల్లు ఇట్లా ఎందుకయింది అంటే, బాలాజీ కవిత్వంలో గుర్తించాల్సిన మరో విషయం, ఆయన జీవితంలో మొన్నటి వరకు 4 స్త్రీలు ఉన్నారు. అంటే వాళ్ళ
బాలాజీ కవిత్వం మీద వాళ్ళ అమ్మ ప్రభావం ఉంది, బాలాజీ కవిత్వం మీద వాళ్ళ ఆవిడ ప్రభావం ఉంది, బాలాజీ కవిత్వం మీద ఇద్దరు కూతుర్ల ప్రభావం ఉంది. మీరు పుస్తకం వెనక కూడా ఎప్పుడు బాలాజీ హాయిగా నవ్వుతూ, వాళ్ళ ఆవిడ నవ్వుతూ, ఇద్దరు పిల్లలు చెరో పక్కన నిలబడినటువంటి ఫోటోలు, అంటే ఆయన ఇంటికి, ఒక కుటుంబానికి, అంటే పుస్తకం అట్ట వెనక కూడా అట్లాంటి ఫోటో వేయడంలో ముఖ్య ఉద్దేశం ఏముంది అని ఆలోచించుకోవాలి. అందుకే ఆయన ఇంటికి చాలా ప్రాధాన్యం ఇస్తాడు. అయితే కొత్తగా బాలాజీ కవిత్వంలో మనవరాలు కూడా వచ్చింది. అంటే బాలాజీ కవిత్వానికి, బాలాజీ ఇంత గొప్ప కవిత్వం రాస్తున్నా అంటే ప్రతి స్త్రీ వెనక పురుషుడు అనే మాట పోయి ఇప్పుడు ప్రతి పురుషుడు బాలాజీ కవిత్వం వెనక 5 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ ఆవిడ ఉంది, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందుకే ఈ కవితా సంపుట్లో వాళ్ళ అమ్మ మీద కవిత ఉంది, సహచర మీద కవితలు ఉన్నాయి, కూతుర్ల మీద కవితలు ఉన్నాయి. నిన్న పుట్టిన మనవరాల మీద కవిత, పాప చేతుల్లో ఉన్నప్పుడు అనేటువంటి కవిత ఒక్కసారిగా మనం చదవగలిగితే ఆ పుస్తకంలో అసలు ఆ పాపను మనం సృష్టించినట్టే ఉంటుంది, ఆ పాపను మనం పట్టుకున్నట్టే ఉంటుంది, ఆ పాపను మనం హత్తుకున్నట్టే ఉంటుంది, ఆ పాపను మనం ఎత్తుకున్నట్టే ఉంటుంది. అసలు ఆ పసిపాప వాసన, ఆ పసిబిడ్డ వాసన మన ముక్కు పుటాలకు కాదు గుండె పుటాలకు తగిలినట్టుగానే ఉంటుంది. అంత గొప్ప. ఇవాళ పసిబిడ్డల మీద రాసినటువంటి టాప్ 10 కవితలు తీయమంటే పాప చేతుల్లో ఉన్నప్పుడు అనేటువంటి కవితకి నేను అసలు 1వ ర్యాంక్ ఇస్తాను. అంత మంచి కవితది. అవకాశం ఉంటే మనం చివరిలో ఆ కవితను కూడా నేను చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అందుకే బాలాజీ కవిత్వంలో ఇల్లు ఉంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ, అనురాగం, ఒకరి పట్ల ఒకరికి ఉండవలసినటువంటి బాధ్యతలు, పరస్పర గౌరవం బాలాజీ కవిత్వం నిండా ఉంది. ఇది కూడా ఉంది. అసలు ఒక భర్త ఎలా ఉండాలి, భార్య అంటే తన ఇంట్లో స్త్రీ తనకంటే ముందు నిద్రలేస్తుంది, కానీ అసలు ఆవిడ పడుకో ఉంటే, ఆవిడ నిద్రపోతుంటే ఆవిడ నిద్రని డిస్టర్బ్ చేయకుండా స్త్రీ కంటే పురుషుడే ముందుగా నిద్రలేచే రోజు కోసం నేను కలగంటున్నానని బాలాజీ నిర్ద్వందంగా చెప్పుకుంటాడు. అందుకే ఇంట్లో ఉండే స్త్రీల పట్ల, ముఖ్యంగా సహచర పట్ల, భార్య పట్ల భర్తకి ఎట్లాంటి గౌరవం, మర్యాద, బాధ్యతలు ఉండాలో, స్త్రీ అంటే ఇల్లు కాదు, స్త్రీ అంటే వసారా కాదు, స్త్రీ అంటే పూల తోట కాదు, స్త్రీ అంటే వంటిల్లు కాదు, స్త్రీ అంటే పడకటిల్లు కాదు అని చెబుతూనే అతడు ఆమె కాలేకపోవడాన్ని చివరికి ఆమె అతన్ని క్షమించి ప్రేమించి ఆమె అతడు అవుతుందని చెప్తూ పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల సర్దుబాటు గురించి ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పినటువంటి కవి బాలాజీ. స్త్రీకి ఒక పురుషుడు ఎలా సహకరించాలి, ఎట్లా సహకరిస్తే ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది అనేది. అందుకే మేము బాలాజీ ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో మేము మాట్లాడుకుంటూ ఉంటాం, బాలాజీ ఒక టీ పట్టుకొస్తాడు, మేము మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళ ఆవిడ ఒక టీ పెట్టుకొస్తుంది. అప్పుడు ఎప్పుడో మాకు శనక్కాయలు పచ్చడి చేసి అంత అన్నం పెట్టింది. మొన్న మేము హోరు పొయిట్స్ మీట్ జరిపినప్పుడు, సార్ ఇట్లా మేము పొయిట్ మీట్స్ జరుపుకున్నామంటే మాకు కానుగ్గా 50 పుస్తకాలు పంపిన గొప్ప వ్యక్తి, అది ఒక పొయిట్స్ మీట్కి వచ్చేటువంటి వాళ్ళకి నా పుస్తకాన్ని ఇవ్వండి, నా పుస్తకాన్ని కానుగ్గా ఇవ్వండి అని 50 పుస్తకాలు, కనీసం మనం 5,000 రూపాయలు అలా దానం చేయగలిగినటువంటి కవిత్వాన్ని నాలాంటి వ్యక్తులు కాకపోతే ఇంకెవరు భుజాన్ని వేసుకుని తిరుగుతారు. కవిత్వానికి వాళ్ళ ప్రసారం లేకుండా పోయింది, ప్రచారం లేకుండా పోయింది. నెగిటివ్ ప్రచారం చేయడం కాదు, నలుగురు కవులు బతికించు, నలుగురు కవుల్ని భుజాన్ని వేసుకో, నలుగురు కవితల వాక్యాలు నీ 4 మీద చదువుకో, సినిమా పాటలు పాడడం కాదు. అట్లాంటి సందర్భంలో బాలాజీని నేను నెత్తికెత్తుకుంటాను, నేను గుండెలకు ఎత్తుకుంటాను. అందుకే ఆయన అన్నాడు, స్త్రీ పురుష సంబంధాల గురించి చెప్తూ, పనులు ఎప్పుడూ ఇద్దరవైతేనే ఏ ఇల్లైనా జీవితమైనా ఇద్దరదవుతుంది. ఎంత గొప్ప మాట ఇది. చూడడానికి నినాదంలో ఉంటుంది, చూడడానికి మామూలు వాక్యంలా ఉంది, కానీ దాని లోపల ఉన్నటువంటి ఉద్వేగం, దాని సారాంశం ఏంటో మనం పాఠకులుగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. పనులు ఎప్పుడు ఇద్దరవైతేనే ఏ ఇల్లైనా జీవితమైనా ఇద్దరదవుతుంది. ఎంత గొప్ప మాట ఇది. పెళ్ళైనటువంటి భార్యాభర్తలకి తపేళాలో, డబ్బాలో, డబ్బులో, ఏమంటాం దాన్ని, సెల్ఫీలో కాదు, మనం ప్రీ వెడ్డింగ్ షూట్లో కాదు ఇవ్వాల్సింది. ఇట్లాంటి బాలాజీ వాక్యాలను ఇవ్వాలని నేను ప్రకటన చేస్తున్నాను. ఇట్లాంటి బాలాజీ వాక్యాలు రాసి, ఒరే అబ్బాయి, పనులు ఎప్పుడు ఇద్దరవైతే ఏ ఇల్లైనా జీవితమైన ఇద్దరదవుతుంది. ఆమె నువ్వు అవుతావు, నేను ఆమెనవుతాను, ఇద్దరం ఒకటవుతాం. ఇవేదో జెండర్ దృక్పథాలు, జెండర్ స్పృహల మీద వర్క్షాపులు పెట్టే వచ్చే పని కాదు ఇది. పిల్లలకి పాఠశాల స్థాయి నుంచి జెండర్ స్పృహని వీటిని కల్పించలేకపోయింది మన విద్యా విధానం. మన విద్యా విధానమే కల్పించలేకపోయింది. స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటే అనే భావాన్ని ఇప్పటికీ మనం కల్పించలేకపోయినటువంటి స్థితిలో ఉండమంటే దానికి కారణం మనలాంటి వాళ్ళే కావచ్చు. అట్లాంటి సందర్భంలో ఏ ఇంట్లో అయినా సరే ఎప్పటికీ మూతపడిన వంటిల్లు స్త్రీ అని గుర్తు చేస్తూనే, ఒక పడకింట్లోనే కాదు అన్ని పనుల్లో భర్త భాగస్వామ్యం కావాల్సినటువంటి విషయాన్ని బాలాజీ గుర్తు చేస్తాడు. ఆయన జీవితంలో భాగంగా ఉన్న స్త్రీలను గురించి ఆయన అడుగడుగునా తలుసుకుంటాడు. ఇంట్లో స్త్రీ నిద్రిస్తున్నప్పుడు అమ్మ కానీ, సహచర కానీ, కూతురు కానీ, ఇట్లా ఎవరైనా కావచ్చు, వారి నిద్రలో ఉన్నటువంటి గమ్మత్తుని,
అద్భుతాన్ని ఆయన చాలా ఆస్వాదించినటువంటి సందర్భాలు కూడా బాలాజీ కవిత్వంలో మనం చూడొచ్చు. వాళ్ళకన్నా ముందు నిద్రలేచి, వాళ్ళకన్నా ఆలస్యంగా నిద్రించే రోజు వాళ్ళ మొహాల్లో, వాళ్ళ చేతుల్లో, వాళ్ళ కళ్ళల్లో నవ్వుల్ని చూడాలి. నిరంతరం ప్రేమించి నిరంతరం శ్రమించే వాళ్ళ నిద్ర సోమరిపోతు ప్రపంచానికి ఒక మెలకువ అని చెప్పినటువంటి గొప్ప కవి బాలాజీ. ఇట్లాంటి వాక్యాలు మనం ఎవరికి ఇవ్వాలి? ఇట్లాంటి వాక్యాలు మనం ఎవరికి చెప్పాలి? గుడులు గోడల మీదో, ఇళ్లల్లోనో, ఆసుపత్రులు, ఇంకా ఆసుపత్రి గురించి కూడా గొప్ప కవితలు 2 ఉన్నాయి ఇందులో. అవి కూడా తర్వాత చెప్తాను. వాళ్ళ అమ్మ, భార్య, కూతురు, ఈ ముగ్గురితో తనకున్న అనుబంధాలని ఆ కవితల్లో, చాలా కవితల్లో బాలాజీ చెప్పిన ఆ కవితలు మనల్ని ఆకట్టుకుంటాయి. బాలాజీకి మనుషుల పట్ల అపారమైనటువంటి దయ, కరుణ, మనుషులు ఎంత అవసరమో అడుగడుగునా మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రి నేపథ్యంలో రాసినటువంటి కవితలను కూడా చూసే ముందు ఆయన రాసినటువంటి తన పాప గురించి ఓ కవిత ఉంటుంది ఇందులో, 85వ పేజీ. అప్పుడు ఒక పాప ఉండేది అని పోయం ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మాయికి పెళ్ళై వెళ్ళిపోయింది. ఆయన ఇంట్లో చిన్న కళ్ళతో పెద్ద ప్రపంచాన్ని కళ్ళనిండా నింపుకునేది. అప్పుడు చేతివేలు పట్టుకుని నడిచింది, సైకిల్ ముందు కూర్చుంది, స్కూటర్ వెనక కూర్చుంది. అప్పుడప్పుడు పైన భుజాల మీద చెయ్యేసి అలా కూర్చుంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తే ఇంటి గుమ్మ ముందు నవ్వుతూ ఆ పిల్ల కనిపించేది. ఆ తర్వాత ఏడుస్తూ బడికి వెళ్తే తండ్రి కూడా ఏడ్చాడు. అంపకాలనే కథ ఉంటుంది మీకు. అమరావతి కథల్లో అంపకాలనే ఒక కూతుర్ని తండ్రి పెళ్లి చేసి పంపించేటువంటి అద్భుతమైన కథ ఉంటుంది. అమరావతి కథల్లో శంకరం మంచి రాశాడు అంపకాలు. ఆ కథలో తండ్రి కూతురు పెళ్ళి వెళ్తుంటే ఆమెను విడవలాక పొలిమేర దాకా వెళ్ళిపోయేటువంటి సంఘటన ఉంటుంది. అంత సమయం లేదు కాబట్టి నేను ఆ కథలకు వెళ్ళడం లేదు. అంపకాలు అనేటువంటి కథ. ఈ కవి చదివితే నాకు అట్లాంటి సందర్భం గుర్తొచ్చింది. బాలాజీకి తన కూతురు పట్ల, తండ్రిగా కూతురు పట్ల, ఏ తండ్రికైనా ఏ కూతురు పట్ల అయినా ఎట్లాంటి బాధ్యత ఉండాలి, ఎట్లాంటి ప్రేమ ఉండాలి, ఎట్లాంటి గౌరవం ఉండాలో బాలాజీ చెప్పినటువంటి వాక్యాలు చూడండి. ఆ పిల్ల బడికి పోతుంటే బాలాజీ ఏడ్చాడు. ఆమె తిరుపతి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, హాస్టల్లో ఉన్న బాలాజీ తలదిలిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? అత్తవారింట్లో ఉంది. ఒక్కసారిగా అంత చిన్న అమ్మాయి ఇప్పుడు పెద్దరికం, ఒక ఇంటికి కోడలైపోయింది. హాస్టల్లో గది, ఆయన వాక్యం రాస్తాడు, హాస్టల్లో గది సర్దుకున్నంత సులభంగా అక్కడ అంతా సర్దుకుంది. హాస్టల్లో ఎట్లా ఉందో, ఎట్లా సర్దుకుందో మొత్తానికి ఆ ఇంట్లో సర్దుకుంది. మొన్ననే బాలాజీకి ఆ అమ్మాయికి అన్నం పెట్టినట్టుగా గుర్తొస్తుంది. ఆ చేతి వేళ్ళను పట్టుకున్నట్టుగా గుర్తొస్తుంది. ఆ పాప పెదాల తడి రుచి ఇంకా ఆరలేదన్నట్టు గుర్తొస్తుంది. ఆ అమ్మాయి అందరికీ ఇప్పుడు అట్లాంటి అమ్మాయి ఏం చేస్తుంది? వంటలగ్గా చిన్నప్పుడు వండి పెట్టిన లక్క పిడతల్లో, చిన్న చిన్న పిడతల్లో వండి పెట్టినటువంటి ఆ పాప ఇప్పుడు అత్తగారింట్లో వండి పెడుతుంది. సరిగ్గా కడుపు నిండా అన్నం తినడం కూడా ఇంకా నేర్చుకున్న ఆ పిల్ల ఇప్పుడు ఆ ఇంటి మొత్తానికి అమ్మైపోయింది అంటాడు. ఎంత ప్రేమ ఈ వాక్యాల్లో చూడండి మనకు. పాప అన్నం వండి కంచంలో అన్నం పెడితే మా అమ్మ గుర్తొచ్చింది అంటాడు. మనుషులంటే ఆడవాళ్ళకు మాత్రమే ఇంత దయ, ఇంత ప్రేమ, ఇంత అపేక్ష ఉంటాయేమో. ఎంత గొప్ప వాక్యాలు మనం చూడడానికి. ఇందులో కవిత్వం లేదు, ఇందులో అలంకారం లేదు, ఇవన్నీ తీసి పక్కనేయాలి. అసలు ఆ వాక్యాల్లో ఎంత ఉద్వేగం ఉందో మనం గమనించుకోవాలి. ఎంత ఉద్వేగం అది. చూడడానికి సాదా మనుషులంటే ఆడవాళ్ళు మాత్రమే. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. మనుషులంటే ఆడవాళ్ళు మాత్రమే. ఒక మగాడు చెప్పాడు ఇది. మనుషులంటే ఆడవాళ్ళు మాత్రమే ఒక మగాడు చెప్పాడు. అయినా ప్రతి అత్తవారింట్లో ఇంకో ప్రతిపాదన చేస్తాడు బాలాజీ. ప్రతి అత్తవారింట్లో అమ్మాయిలకే కాదు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా కాస్త చోటుంటే బాగుండు అన్నాడు. ఎంత ఉదాత్తమైనటువంటి స్వభావం. ఇవాళ మనం ఎంతమంది మన అత్తామామల్ని 10 రోజులు, నెల రోజులో, 2 సంవత్సరాలు మన ఇళ్లలో పెట్టుకునేంత ఉదారత, అంత ఔదార్యం ఉంటే చాలా మంచిదే, చాలా గొప్పదే. అట్లాంటి ఔదార్యాన్ని బాలాజీ కోరుకుంటున్నాడు. ఒక పెండ్లి ఇద్దరిని కలుపుతుంది. ఒక పెండ్లి ఎందరికో వేడుకవుతుంది. పెళ్ళంటే అమ్మాయి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది, శాశ్వతంగా వెళ్ళిపోవడం కదా అన్నాడు. అసలు పెళ్ళంటే శాశ్వతంగా వెళ్ళిపోవడం కదా అని చెప్తూ ఆ అమ్మాయి తిరిగి వచ్చే సందర్భాలు అలా చెప్పుకుంటూ అసలు చివరిలో ఆ ముగింపు వాక్యాలు, ఒక తండ్రి మీద, తండ్రి పట్ల, లేదా అటువైపు నుంచి కూడా తండ్రికి ఇటువైపు ఎంత ప్రేమ ఉందో కూతురు వైపు నుంచి కూడా తండ్రికి అంతే ప్రేమ ఉన్నట్టుగా చెప్పే వాక్యాలు బాలాజీ రాశాడు. ఉన్నట్టుండి ఫోన్ వస్తుంది. ఏమ్మా అంటాను, ఏం లేదంటుంది. ఎందుకమ్మా అంటాను, ఏం లేదు ఊరికే అంటుంది. అసలు ఈ వాక్యాలు చదువుతూ నాకు కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. ఏమ్మా, ఊరికే అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఏమ్మా అంటాడు, ఏం లేదంటుంది. ఎందుకమ్మా అంటాడు, ఏం లేదు ఊరికే అంటాడు. ఏముంది, దీంట్లో ఏముంది? ఈ వాక్యాలు గొప్ప వాక్యాలా? మనసున్న పాడు కూతురున్న తండ్రి ఈ వాక్యాలు కనెక్ట్ అవుతాడు. కూతురుని ప్రేమించిన తండ్రి ఈ వాక్యాలను ఎత్తుకొని తిరుగుతాడు.
చూడడానికి చాలా సాదాసీదాగా వాక్యాలు ఉన్నాయి. అంటే కవిత్వం అంటే ఇదే, కవిత్వం అంటే అదే అనేటువంటి స్టేట్మెంట్లు, నిర్వచనాలన్నీ కూడా బాలాజీ కవిత్వం ముందు హుష్ పటాక్ అంతే. బాలాజీ కవిత్వానికి బాలాజీ నిర్వచనం ఇచ్చుకోవాల్సినటువంటి సందర్భం. అందుకే బాలాజీ మనుషుల కోసం, మనుషులతో బ్రతికినవాడు, చెమట రక్తం కన్నీళ్లు మరొక్కళ్ళ కోసం కార్చినవాడు, మరణిస్తే చెప్పండి. ఈ సంపుట్లో మరణం మీద కూడా ఆయన చాలా, బాలాజీ కవితా సంపుట్లో పరాయీకరణ గురించి మాట్లాడాడు, భార్యాభర్తల సంబంధాలు, సహచరుడి మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడాడు, మరణం గురించి కూడా చాలా మాట్లాడాడు. అటు వాళ్ళ అమ్మ మరణం గురించి, వాళ్ళ నాన్న మరణం గురించి, అట్లా అంటే చాలా ప్రేమించే వ్యక్తుల మరణాల గురించి మాట్లాడుతూ, మరణిస్తే చెప్పండి అప్పుడు దుఃఖిస్తాను, అది మరణం, అది జీవితం. చెమటకి రక్తానికి కన్నీళ్లకి ఎవడైతే విలువనిచ్చాడో అట్లాంటి వాడు మరణిస్తే చెప్పండి, నేను ఖచ్చితంగా అటువంటి అదే మరణం, అదే జీవితం అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే బాలాజీ కవిత్వం గురించి అసలు ప్రతి కవితను కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రి గీతాలు ఖచ్చితంగా 2 చెప్పాల్సింది. ఎందుకంటే మనం కవిత్వంలో దయాకరుణ అనుకున్నాం కదా, బాలాజీ రాసినటువంటి వెంట ఉండేవాళ్ళు, వెంట వచ్చేవాళ్ళు అనే పోయం ఉంటుంది. ఇది కూడా నువ్వు టాప్ 10 పోయంలో ఒకటిగా మనం పెట్టుకోవచ్చు. అసలు ఇట్లా పోయం రాయించా అనిపిస్తుంది నాకు. బాలాజీ కవిత్వంలో ఉన్నటువంటి గొప్ప ఇంకొకటి పదగుంపన శైలి, ప్రేమ, దయ, కరుణ, శాంతి, ఇలా ఇలా కట్ 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 కొట్టుకుంటూ వాక్యాలు కామాలు పెట్టుకుంటూ అలా వెళ్ళిపోయేటువంటి ఒక పదగుంపన శైలి. అప్పుడిప్పుడో ప్రాచీన కవిత్వంలో తెనాలి రామకృష్ణ కవికి పదగుంపన శైలి అనే మాట ఉంది. వాళ్ళ బాలాజీ కవిత్వం నుండి అట్లాంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చెప్తాడు, ఆ కవిత వెంట ఉండేవాళ్ళు, వెంట వచ్చేవాళ్ళు, ఒక ప్రవాహ వేగంతో వెళ్ళిపోద్ది ఆ కవిత. ఆయన చెప్తాడు, అంటే మనం ఇవాళ నేను ఇంత బలంగా ఉన్నాను, నాకేదో ప్రమాదం జరగచ్చు, ఏదో గాయం కావచ్చు, ఏదో ఆరోగ్యం పాడవచ్చు, నేను మంచంలో పడేటువంటి సందర్భం వస్తుంది. అంటే ఆయన అంటాడు, మనిషి భూమి మీద పడడం కంటే మంచంలో పడినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. అందుకే అన్నాడు, భూమి మీద పడినప్పుడు కన్నా మంచం మీద పడినప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. పెళ్ళయ్యాక కొందరు భార్యలను స్త్రీలుగా చూడరు, సేవకులుగా చూస్తారు, బానిసలుగా చూస్తారు, రకరకాల ఆదేశాలు జారీ చేస్తారు, టవల్ తెమ్మంటారు, బకెట్ పెట్టమంటారు, సబ్బు తెమ్మంటారు. అంటే ఇవన్నీ చేయకూడదు. అంటే అది మీ మధ్య ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్, దాంట్లోకి నేనేం రాను. అంటే క్యాజువల్గా జరిగేది ఏంటంటే భర్త ఆదేశాలు జారీ చేస్తాడు, భార్య పాటిస్తాడు. ఈ భాష ఆదేశిస్తాడంట, అరుణాచలం ఆదేశిస్తాడు, నువ్వు చేయాలని సినిమాలో డైలాగుల మాదిరిగా భర్త ఆదేశిస్తాడు, భార్య చేస్తారు. రకరకాల ఆదేశాలు జారీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో గొడవలు అవ్వచ్చు, మాటలతో వేధించిన సందర్భాలు ఉంటాయి, హింసించిన సందర్భాలు ఉంటాయి, తక్కువగా చూసిన సందర్భాలు ఉంటాయి. కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఒక్కసారిగా మనం ఆసుపత్రిలో పడిపోయామనుకోండి, భర్త మంచం మీద పడి ఉన్నప్పుడు భార్య అవేమీ గుర్తుపెట్టుకోదు, బ్రహ్మాండంగా సేవలు చేస్తుంది, ప్రాణానికి పహరా కాస్తుంది. వాస్తవానికి అప్పుడు ఎవరు వస్తారు? భార్య వస్తుంది. చిన్న బిడ్డకు చేసినట్టే అన్ని పనులు చేస్తారు. అలాగే అనుకోకుండా ఎంతోమంది ప్రమాదాల్లో వ్యాధులతో ఆసుపత్రి పాలైనప్పుడు మనిషికి మరో మనిషి ఆసరా ఎంత అవసరమో చెప్తూ, అలాంటి అవసరాలు గుర్తించాలంటే ఒక్కసారైనా ఆసుపత్రులను దర్శించాలనేటువంటి ఒక ప్రకటన చేస్తాడు. మనం ముఖ్యంగా పెద్ద ఆసుపత్రి అనేటువంటి మాట ఒకటి ఉంది. ఏరియా హాస్పిటల్లో పేదవాళ్ళకి, పెద్ద హాస్పిటల్కి పోలేని వాళ్ళకి, జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి లేదా ఏరియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆ మంచాల మీద ఆ రోగులను చూసినప్పుడు, ఆ గోడల కింద వాళ్ళు ఉన్నప్పుడు, ఆ క్యూ లైన్లు చూసినప్పుడు భారతదేశం అంటే ఇంకా బాగా మనకు భారతదేశం అర్థం కావాలంటే జనరల్ బోగీల వైపు, ఏరియా హాస్పిటల్ వైపు వెళ్తే కవులకి కావాల్సినంత సరుకు దొరుకుతుంది. మనం ఎంత కవిత్వం రాయొచ్చో అంత రాసుకోవచ్చు. అందుకే బాలాజీ అన్నాడు కదా, మనుషులు వెంట మనుషులు ఎంత అవసరమో, మనుషుల వెంట మనుషులు ఎంత అవసరమో, మనుషుల వెంట ఉండే మనుషులు ఎంతటి విలువైన ఖనిజాలో చెప్పే దేవాలయాలు, బోధి వృక్షాలు, ఆసుపత్రులు అంటాడు. దేవాలయాలను ఒక బోధి వృక్షాలతో, ఒక ఆసుపత్రుల్ని దేవాలయాలుగాను, బోధి వృక్షాలుగాను బాలాజీ ఒక స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ ఆ స్టేట్మెంట్లో ఉండేటువంటి ఒక ఉద్వేగం, ఒక అనుభూతి తీవ్రత, ఒక అనుభవం నుంచి వచ్చినటువంటి కంపనం మనల్ని కదిలిస్తుంది. ఒక జీవితాన్ని బాలాజీ అనేక వాక్యాల్లో చెప్పుకుంటూ వస్తాడు. జీవితం మీద ఉండాల్సిన ప్రేమ వెలుగు తెలుస్తుంది. అందుకే ఈ కవిత్వం నిండా మనిషిని కోల్పోవడం కన్నా మనిషి పోగొట్టుకోవడమే పెద్ద దుఃఖంగా ఆయన వ్యాఖ్యానం. దుఃఖం మీద అద్భుతమైన కవిత ఉంటుంది. నేను అన్ని కవితలు చెప్పేంత తీరిక లేదు, కానీ దుఃఖం మీద ఒక అద్భుతమైన కవిత ఉంది. మనుషులను పోగొట్టుకోవడమే మరణం, మనుషులు పోగొట్టుకోవడమే మరణం, మనుషులు జ్ఞాపకాలను పోగొట్టుకోవడమే మరణం అని అంటాడు.
ఆ మరణం తాలూకా జ్ఞాపకాల్ని బాలాజీ తన తల్లిని కోల్పోయాక ఆ కాళీ నుంచి ఆ విధమైనటువంటి ఆర్తిని పొంది రాసినటువంటి వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఈ పైన చెప్పిన వాక్యాలు కూడా మనం ఆ మరణానికి బాలాజీ ఇచ్చినటువంటి కొత్త నిర్వచనంగా భావించవచ్చు. అందరి మరణాలు కావు. మనుషుల్ని స్వేచ్ఛని ప్రేమించిన వాడు, మనుషుల కోసం మనుషులతో బ్రతికిన వాడు, ఇందాక మనం అనుకున్న ఒక చెమటని రక్తాన్ని కన్నీళ్ళని గార్చిన వాడు మాత్రమే అసలైన మరణం అంటాడు. చిత్తడి తప్పని చిరపుంజి లాంటి మనసులో లోపలి మనం చనిపోయేంత వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళరని ఆ జ్ఞాపకాలు అలాగే కొనసాగుతూ ఉంటాయని తన అమ్మను గుర్తు చేసుకుంటాడు. అసలు తన ఎక్కడైనా బెంగళూరుకో లేదా ఏదో కార్యక్రమానికో ఎక్కడికో వెళ్ళినప్పుడు అమ్మ ఫోన్ చేసి నాన్న నువ్వు తిన్నావా అని అడిగినటువంటి సందర్భాన్ని బాలాజీ గొప్ప కవిత్వంగా చేసుకున్నాడు. ఆయన ఎంచుకున్నటువంటి వస్తువులు చాలా వరకు మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఆయన కవితా శీర్షికలు ఏది చూసినా మనకట్టే ఆ విషయం అర్థమైపోతుంది. మానవ సంబంధాలు, మానవ జీవితంలో ఉద్వేగాలు, ఆ జీవరాహిత్యాలు, మానవ జీవన సౌందర్యాన్ని బాలాజీ గొప్పగా ఆ సౌందర్యాన్ని తనలోకి తీసుకున్నాడు. అందుకే ఆయన కవిత్వం మొత్తం మొక్కలు నాటినట్టుగా మనుషుల్ని నాటవలసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వెళ్తుందన్నమాట. ఎంత మంచి మొక్కలు నాటినట్టుగా మనుషులు నాటమని పిలిపించాడు బాలాజీ. మనం మొక్కలు నాటడం మర్చిపోయాం, మనుషులు నాటడం కూడా మర్చిపోయామని మరోసారి గుర్తు చేస్తున్నటువంటి బాలాజీకి నేను రుణపడి ఉంటాను. భేషజాలు లేకుండా అందరితో ఆత్మీయంగా కలిసిపోయేటువంటి సాహిత్య స్నేహపూర్వక వ్యక్తిత్వం పలమనేరు బాలాజీలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత. ఆయన సాహిత్యంలో, ఆయన కవిత్వంలో ప్రతి పేజీలో కూడా అది మనకు కనిపిస్తుంది. పలమనేరు వెళ్ళినటువంటి ప్రతి కవి లేదా రచయిత బాలాజీ ఆతిథ్యం పొందందే తప్పించుకోలేరు. సాహిత్యం పట్ల గొప్ప గౌరవంతో, నిబద్ధతతో వెళ్తున్నటువంటి వ్యక్తి బాలాజీ. అందుకనే ఆయన ఏ కవిత ముట్టుకో, కళలో అమ్మ అనేటువంటి కవిత చూసినా, లేనప్పుడు అనేటువంటి శీర్షికతో ఒక కవిత ఉంటుంది. లేనప్పుడు అసలు ఆ కవితా శీర్షికే ఒక పోయం, కవితా శీర్షికే అక్కడ ఒక పోయం అయిపోద్ది అనమాట. లేనప్పుడు అంటాడు. ప్రేమించేవాళ్ళు కాబట్టి వాళ్ళు అట్లాగే ఉంటారంటారు. అంటే బాలాజీ కవిత్వంలో గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఆయన స్వభావోక్త అలంకారాన్ని చాలా సహజంగా, స్వభావోక్త అంటే మనకు తెలుసు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసి దాన్ని స్వభావోక్త అంటాం. అట్లాంటి స్వభావోక్త అలంకారాన్ని ఎంత హాయిగా చెప్పేశాడో మనం ఆ కవితా సంపుటి నిండా మనం చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు పాప చేతుల్లో ఉన్నప్పుడు అనే పోయం ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఒక పసిబిడ్డని మనం తాకుతున్నట్టే ఉంటుంది, హత్తుకున్నట్టే ఉంటుంది, ఎత్తుకున్నట్టే ఉంటుంది, బుజ్జగిస్తున్నట్టే ఉంటుంది, ఆ పసిపాప వాసన మన తగులుతున్నట్టే ఉంటుంది. అందులో ఆయన చెప్తాడు, పాపనే ఉండదు, ఇంకెవరూ కనబడరు, మరెవరో కనిపించరు, ఆ రెండు చిన్ని కళ్ళు చాలా మాటలు చెప్తాయి, ఆ కళ్ళు ఎవరి కళ్ళనో తిప్పుకోనివు, ఎదుటి మనిషిని ఎట్లాగో కదలని అని చెప్తూ పోతూ లోకం మొత్తం ఆ కళ్ళలోనే ఉందేమో, అమ్మా నాన్న లేనివాడిని కదా, వాళ్ళ ప్రేమలన్నీ ఆ రెండు చిన్న కళ్ళల్లోనే వర్షంలా కురుస్తుంటే ఎటూ కదలలేను, లతిక అని పిలుస్తుంటే ఏదో తెలిసినట్టు, అంత అర్థమైపోయినట్టు తను నవ్వుతుంది. కళ్ళ నిండా, మొహం నిండా, చేతుల నిండా నవ్వులే నవ్వులు. ఆ నవ్వుల ముందు దయార్ధ హృదయాలు, దయార్ద్ర చూపుల ముందు, ఆ ప్రేమయక తల్లి ముందు నేను తాతనే అయ్యానో పసిబిడ్డనయ్యానో తెలియదు. విసుగు, అలసట, దుఃఖం అన్నీ ఆ క్షణంలో ఆవిరైపోతాయి. బిడ్డలందరూ తండ్రులైనట్టే తండ్రులందరూ తాతలవుతారు, ఆ తాతలందరూ మళ్ళీ చిన్న బిడ్డలయ్యేది మనవడి ముందు, మనవరాల ముందే కదా అని చెప్పి ఎంత సంతోషంగా తన మనవరాలు పుట్టినటువంటి తన మనవరాలు వచ్చిన క్షణాల్ని ఇంత అద్భుతంగా రికార్డ్ చేసినటువంటి కవి. అందుకే అన్నాడు, పాప చేతుల్లో ఉన్నప్పుడు మనసు పైన వర్షం పడినట్టుంటుంది, కలతలు, దుఃఖాలు, బాధలన్నీ ఏటో కొట్టుకుపోయినట్టు అనిపిస్తుంది, నేను చాలా తేలికైపోతాను, పసిబిడ్డ అయిపోతాను. రోజు ఒక్కసారైనా ఎవరి పాపనైనా సరే, ఇక్కడ మళ్ళీ కవితను మళ్ళీ జనరలైజ్ చేశాడు, మా మనవరాలే కాదు, ఏ పాపనైనా సరే, ఎవరి పాపనైనా సరే చేతులారా ఎత్తుకోవాలి, ఆ లేత కళ్ళల్లోని తడిని చూడాలి. జీవితం ఎందుకో ఏమిటో ఎట్టానో అప్పుడు కదా తెలుస్తుంది. పాప చేతుల్లో ఉన్నప్పుడే మనం మనుషులం. ఇదొక స్టేట్మెంట్. నువ్వు ఎప్పుడు మనిషివా అంటే పాప చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మనిషివి అంటాడు. సరే, బాలాజీ ఎంతసేపు ఇల్లు, తన భార్య, సహచరి, మనవరాలు ఇవేనా మాట్లాడింది? బాలాజీకి ఇంకేం పట్టవా? ఒక అభ్యుదయ దృక్పథం కలిగిన కవిగా, అంటే దృక్పథం లేని కవి అంటే ఎవరో ఉండరు. దృక్పథం అనేది మాటికి చొక్కా తీసేసినట్టుగా హ్యాంగర్కి తగిలించుకోకూడదు, హ్యాంగర్కి తీసేసి మళ్ళీ ఇంకో చొక్కా వేసుకున్నట్టుగా దృక్పథాన్ని వేసుకోకూడదు. దృక్పథం పుట్టుమచ్చ, పెట్టుడు మచ్చ కాదు, దృక్పథం పుట్టుమచ్చ. కవికి దృక్పథం
సామాజిక దృక్పథం, సమాజం బాగుండాలనే దృక్పథం, మనుషులు బాగుండాలనే దృక్పథం, మనుషులు బాగుపడాలనేటువంటి దృక్పథం బాలాజీ కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుందని నేను వేరే చెప్పక్కర్లేదు. అందుకే బాలాజీ అక్కడ మనకు స్త్రీల మీద మణిపూర్లో జరిగినటువంటి దాడుల మీద బాలాజీ స్పందించాడు. వర్షం వచ్చినట్టుగా ఉద్యమకారులు ప్రవేశిస్తారని విప్లవ కవిత్వం బాలాజీ రాశాడు. అరణ్యం ఆదివాసీలు అనేటువంటి ఒక ప్రకటన చేశాడు. మనుషులను పోగొట్టుకున్నాక ఎవరికైనా ఏం మిగులుతుంది? బానిసత్వం, ప్రేమరాహిత్యం, కొత్త ప్రపంచం అన్నవాళ్ళు తప్ప. ఇప్పుడు యుద్ధం, బతకడమే నాగరికత, బతకడమే చరిత్ర అంటూ అరణ్యం ఆదివాసీలు అనేటువంటి పోయంలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళి అసలు గాయాలకు మందులు, తిండి, గుడ్డ, డబ్బు, మనుషులను పోగొట్టుకున్నాక వాళ్ళని ఓదార్పునివ్వవు. వాళ్ళకి ఏమొస్తుంది? మనిషి ఉన్నట్టుండి లోకంలో మనిషి దుఃఖితుడు కావడం, మనిషి ఒంటరి కావడం, దుఃఖం పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది, ఒంటరితనం పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఆకుపచ్చని మనుషులను అలాగే ఉండనివ్వండి. ఖనిజం కన్నా మనుషులు, అడవులే విలువైనవి, స్వేచ్ఛ, ప్రేమలే విలువైనవి అనేటువంటి ఆదివాసీల పక్షాన బాలాజీ మాట్లాడిన సందర్భాన్ని మనం గుర్తించాలి. అలాగే ఆయన ప్రతిజ్ఞ అనేటువంటి పోయము, అలాగే రద్దు అనేటువంటి పోయం అసలు డైరెక్ట్గా ఒక ప్రభుత్వ అధికారి, బాలాజీ అధికారిగా ఉన్నప్పటికీ రాజ్యాన్ని ధిక్కరించేటువంటి మాటలను కొన్ని 1-2 కవితల్లో బాలాజీ ఏం భయపడలేదు. డైరెక్ట్గా అటాక్ చేసినటువంటి సందర్భాన్ని మనం రద్దు అనేటువంటి కవితలో ఆయన రికార్డ్ చేశాడు. నగ్నంగా ఊరేగించబడింది, అత్యాచారం గావించబడింది, అత్యంత దారుణంగా హత్య గావించబడింది. ఆదివాసీలు అడవి బిడ్డలు మాత్రమే కాదు. ఇక్కడ వరకు మామూలు వాక్యాలు అనిపిస్తాయి మనకు. ఆదివాసీలు అడవి బిడ్డలు మాత్రమే కాదు, ఇంకా ఏదేదో అనడం బాలాజీ బలహీనుల పట్ల, అధికారాలు చూపించే వాళ్ళ పట్ల, వాళ్ళని హక్కుల్ని, వాళ్ళ ప్రాణాలని రద్దు చేస్తున్న వారి పట్ల మీరింకా పాఠాలు మాత్రమే మారిపోయారనుకుంటున్నారేమో, చిన్నప్పటి నుంచి చేస్తున్న ప్రతిజ్ఞ కూడా మారిపోయింది అంటూ మనం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మనుషులంతా సమానమే అని చెప్పుకున్నటువంటి హక్కులు ఎట్టబోయాయి, బాధ్యతలు ఎట్టబోయాయి, ప్రాథమిక హక్కులు ఎట్టబోయాయి, విధులు ఎట్టబోయాయి. నోట్ల కన్నా ముందే స్త్రీయత్వం, మనిషితనం, ఆత్మగౌరవం ఇట్లాంటివన్నీ దెబ్బతున్నాయని చెప్పుకుంటూ వాక్ స్వాతంత్రం కూడా రద్దు కాబడింది అని చెప్తాడు. ఆదివాసీలు, అడవి బిడ్డల హత్యలు, అత్యాచారాలు అసలైన లెక్కలు పూర్తిగా ప్రపంచానికి ఇంకా తెలియవు, కానీ ఖచ్చితంగా లెక్కలు మారుతాయి. అంటే ప్రభుత్వాలు చేసేటువంటి కుట్రల్ని కేవలం ఒక ఓటర్గా చూడడం, వాళ్ళని హత్యలు, ఆత్మహత్యల వైపు, రక్తగాయాల వైపు, అత్యాచారాల వైపు, ఆక్రందనల వైపు తీసుకెళ్లడం, ఇట్లాంటి అడవి దుఃఖాన్ని బాలాజీ చిత్రీకరించాడు. ఇట్లాంటి అడవి దుఃఖాన్ని అడ్డుకోవాల్సిన సందర్భాన్ని బాలాజీ చిత్రీకరించాడు. అడవి దుఃఖాన్ని తన దుఃఖంగా చేసుకుని బాలాజీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి చూపున్న కుర్చీలు కవిత కానివ్వండి, ఆ తర్వాత ఉద్యమకారులు వానొచ్చినట్టు వస్తారు అని చెప్పడం కానివ్వండి, ఇట్లా ఆమె నిద్ర లాంటి పోయమ్స్, చాలా పోయమ్స్ మనం చెప్పొచ్చు, కానీ అంత సమయం మనకు లేదు కాబట్టి ఆసుపత్రులకు సంబంధించి, ఆ తర్వాత కవి నిర్మించే ఇల్లు అంటాడు. కవి నిర్మించే ఇల్లు అనేటువంటి కవిత కూడా ఈ కవితా సంపుట్లో చాలా మంచి కవిత. ఇంకొకటి పంజరం లేని లోకం కోసం. ఇప్పుడు మనం బిడ్డల్ని ఇంటర్మీడియట్ అయిన వెంటనే హాస్టల్లో వేసేయడం, లేదు 5వ క్లాస్ అయిన వెంటనే 6వ క్లాస్ నుంచి ఐఐటీలు అని చెప్పేయడం, ఇట్లాంటి సందర్భంలో బాలాజీ దీన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. ఒక మాట అంటాడు, మరుగుదొడ్లు కూడా పాఠాలనే వదిలివేస్తుంటాయి. చూడండి, అంటే ఈ పోటీ ప్రపంచంలో ఏదో ఐఐటీలో సీటో, ఎంసెట్లో సీటో, ఆ సెట్లో సీటో, ఈ సెట్లో సీటో, ఏదో ఒక సీట్లో వీటిని సెటిల్ చేయాలనేటువంటి సందర్భాల్లో పిల్లల్ని మనం స్వేచ్ఛని, వాళ్ళ ఆనందాల్ని, వాళ్ళ హద్దుల్ని మనం ఎట్లా చెరిపేస్తున్నామని చెప్పడం కోసం ఒక్క మాట, ఎంత మంచి మాట ఇది, మరుగుదొడ్లు కూడా పాఠాలనే వదిలివేస్తుంటాయి. అందుకే అయినా సరే వాళ్ళ విముక్తి కోసం బాలాజీ నిర్ణయిస్తున్నాడు. పిల్లల పక్షాన బాలాజీ పిల్లాడే మాట్లాడుతున్నాడు. మనం పావురాళ్ళని పంజరాల కోసమే కొంటున్నాం. అద్భుతమైన స్టేట్మెంట్. అసలు పిల్లల్ని ఎందుకు అంటున్నాం? మనం పంజరాలు వేయడం కోసమే కొంటున్నాం. పంజరాలను బద్దలు కొట్టాలి కదా, పంజరాలను ధ్వంసం చేయాలి కదా, పంజరాలని విడగొట్టుకోవాలి కదా, వలల్ని తెంచాలి కదా అని చెప్పడం బాలాజీ ఉద్దేశం. మనం పావురాళ్ళ కన్నా పంజరాలే కదా ముఖ్యం. అమ్మాయికి జీవితాంతం పంజరాలే. పంజరాలు పావురం ఒకటే అయినా పంజరాలు అనేకం. పంజరాలు లేని పావురాళ్ళదే నవలోకం అని చెప్పి ఒక పంజరం లేనటువంటి లోకం కోసం పసిబిడ్డల పక్షాన బాలాజీ మాట్లాడతాడు. అలాగే వాంగ్మూలం అనేటువంటి కవితలో
మరణం గురించి, ఉద్యమకారుల గురించి చెప్తూ అసలు మనుషులు మనసులను పోగొట్టుకోవడమే మరణం అనేటువంటి ఒక స్టేట్మెంటు, ప్రేమ గురించి చెప్పడం, అసలు తెలుగు భాష గురించి చెప్తూ ఒకే మాట, అమ్మ భాష చనుబాల దార, అమ్మ భాష అన్నం ముద్ద అనేటువంటి ఒక మాట వాడతాడు. ఆ తర్వాత ఇందులో ఆత్మహత్యల గురించి బాలాజీ ఒక మాట, ఉదయకిరణ్ సినిమా హీరో ఉదయకిరణ్ చనిపోయినప్పుడు చాలామంది స్పందించారు, కానీ బాలాజీ కూడా స్పందించాడు. దాన్ని ఎంత సార్వజనీకరణం చేశాడు చూడండి. మనుషులు చెప్పలేనివన్నో మరణాలు చెప్తాయి, మరణాలు కూడా చెప్పలేనివి మనసులు చెప్తాయి. నీ స్నేహం ఇక రాదు అని మరణించిన వాడి గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ బ్రతుకులో తోడు లేకపోయినా కనీసం మరణంలో అయినా మనుషులు ఓదార్పునివ్వకపోవడం విషాదం. మనుషులు మరణించడం కన్నా మనసులు మరణించడమే మరణం. మనిషిని కోల్పోవడం కన్నా మనిషిని పోగొట్టుకోవడమే దుఃఖం అని ఆ స్మృతి కవితలో బాలాజీ అంటాడనమాట. అలాగే ఆమె చేతుల్లో ఏదో ఉంది. తన ఇంట్లో ఉన్నట్టు స్త్రీల గురించి చెప్తూ మనకంటే తెల్లారి కంటే ముందే లేచి ఆ పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఆ స్త్రీలు ఆమెతో మనం గడిపేటువంటి విధానాల్ని, అసలు ఆ స్త్రీ ఒక ప్రకృతి సంపూర్ణ స్వరూపం స్త్రీ అని, ఆమెను ప్రేమించడం అంటే ఆమెను గౌరవించడం అని, ఆమెను ప్రేమించడం అంటే ఆమెతో కలిసి పనిచేయడం అని, ఇట్లా ఈ మనుధర్మాల్ని, ఆ ధర్మాల్ని, ఈ ధర్మాల్ని ఆయన విసర్జిస్తూ ఆ ముద్దు ఒకటి ఇష్టంగా ఇవ్వాలంటే రాత్రే కాదు పగల కూడా అతడు ఆమెతో ఉండాలి. ఇచ్చినా తీసుకున్నా, ఇస్తూ తీసుకుంటూ ఇచ్చినా ఎప్పుడూ మురిపెంగానే ఉండే ముద్దు ఆమె. అంత మంచి రొమాంటిక్, దాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడు, ఎంత హుందాగా చెప్పాడు కవి. రాత్రి ఎప్పుడో పడుకొని తెల్లారక ముందే ఆమె లేస్తున్నప్పుడు ఆమె కన్నా ముందో ఆమెతో పాటు నిద్రలేవడమే ప్రేమ. కొన్ని ఇళ్లలో ప్రేమలు తెల్లారగట్ల అట్లా వంటింట్లోంచే మొదలవుతాయి. ఎట్లాంటి వాక్యాలు బాలాజీ రాశాడు. మనం మార్చుకోవాల్సినవన్నీ ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇవాళ మనుషుల్ని మనం అడవిని ఆక్రమించినట్టు, నేలను ఆక్రమించినట్టు, నదిని ఆక్రమించినట్టు, ఇసుకను దోసుకున్నట్టు, ఖనిజాలను దోసుకున్నట్టు ఇవాళ మనుషుల్ని ఆక్రమించుకున్నది ఏదో అమ్మకపు సరుకులుగా మారిపోయింది ఎవరో. అట్లాంటి ఆక్రమణల నుంచి మనిషిని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని బాలాజీ నినదిస్తూ మనుషులను మొలకెత్తమంటున్నాడు, మనుషులను చిగురించమంటున్నాడు, మనుషులను ప్రవహించమంటున్నాడు, మనుషుల్ని పరవశించమంటున్నాడు. ఏ దేశంలో ఏ కాలంలో అయినా మనుషులు కావడమే అత్యంత చరిత్ర అని చెప్తూ అడుగడుగున ఖాళీగాని మనుషుల కోసం అదృశ్యమవుతున్నటువంటి జాతి కోసం లోపలేదో కదులుతున్నట్లుగా బాలాజీ ఇంత గొప్ప కవిత్వాన్ని వాళ్ళ ఇందులో ఇంతకు ముందుగా చెప్పినట్టుగా మనం ఇందులో ఉన్న 1-2 లోపాలు చెప్పాలంటే పుస్తకాన్ని ఇంతకంటే గొప్పగా ఆయన మంచి ముఖ చిత్రంతో తెచ్చి ఉండవచ్చు. మరి ఎందుకు ఒక చిన్న సాదా సీదాగా ఉండేటువంటి లోపల అద్భుతమైన కవిత్వంలో సాదా సీదా ఉన్నటువంటి ఒక ముఖ చిత్రాన్ని వేయించారు. అయినప్పటికీ ముఖ చిత్రంతో భౌతిక రూపం లేదు, ముఖ చిత్రంతో మనకి పని లేదు. కానీ వెనక అట్టం మీద ఉన్నటువంటి చిత్రం గురించి ఇందాక నేను మాట్లాడాను. దీంతోనే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో బాలాజీ చెప్పేశాడు అనమాట. ఈ ఫోటోతోనే ఆయన తత్వం ఏందో మనకు తెలిసిపోద్ది. కాబట్టి కవిత్వం సమకాలీన జీవన వ్యవస్థల ప్రతిస్పందన నుండి ఆవిర్భవిస్తుంది. కవి సమాజంలో ఉండేటువంటి అన్ని అసమానతలకి ఆయన స్పందిస్తాడు. తనకి ప్రకృతికి మధ్య ఒక సమన్వయం ఉంటుంది. తాను భూమిగా ఘోషిస్తాడు, నదిలా ప్రవహిస్తాడు, సముద్రంగా ఉప్పొంగుతాడు, నక్షత్రంగా వెలిగిపోతాడు. ఈ ప్రకృతికి సమాజానికి ఉన్నటువంటి ప్రతిస్పందనని, కవి వ్యక్తిత్వాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. వాస్తవానికి కవి శిల్పకారుడు, కవి చిత్రలేఖకుడు. బాలాజీ లాంటి కవి మాతృ హృదయంతో ఉన్నవాడు, స్త్రీ హృదయంతో ఉన్నవాడు, అమ్మ హృదయంతో ఉన్నవాడు. కాబట్టే బాలాజీ కవిత్వంలో ఇట్లాంటి వాక్యాలు రాగలిగాయి. కాబట్టి ఇవాళ తెలుగునాట మనకు ఒక అపవాదం ఉంది, కవిత్వాన్ని ఎవరో కొనడం లేదు అనేటువంటి అపవాదం ఒకటి ఉంది. కవిత్వాన్ని కదా పుస్తకాన్ని ఎవరో పెద్దగా కొనడం లేదు అనే అపవాదం ఉన్నప్పటికీ నేను కంప్లైంట్ ఇది. ఎందుకంటే మన వాళ్ళు పుస్తకాన్ని కొనడం అలవాటు చేయలేదు. అలవాటు చేయడం మర్చిపోయి పుస్తకం కవిత్వం అమ్ముడుపోయే సరుకు కాదు అనే మాట చెప్పకూడదు. ఎందుకు ఇవాళ కవి రాసేవాళ్ళు చాలా తక్కువ, పుస్తకాలు వేసుకునేవాళ్ళు ఒక 40-50 మందో ఉంటారు. వాళ్ళ పుస్తకాన్ని వాళ్ళ కవి సంగమం వేదికగా మనకు 10,000 మందో 11,000 మందో కవి సంగమంలో ఉన్నప్పుడు 500 మంది పుస్తకాలు కొనలేకపోతున్నారా? 500 మంది ఒక కవి దగ్గర ఒక పుస్తకం తీసుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మళ్ళీ ఈ కబుర్లు అక్కర్లేదు.
ఏం కబుర్లు చెప్తారంటే కవిత్వం అమ్ముడుపోయే సరుకు కాదు, కాకపోతే మరి ఎందుకు మనం బాధపడాలి పుస్తకం వేసిన తర్వాత? మనం కూడా కోరుకుందాం, సినిమా తీసినోడు సినిమా చూడాలని కోరుకున్నట్టు, లేదా ఏదో పుస్తకం జీవిత చరిత్రలు, ఆత్మకథలు, లేదంటే ఇవేదో అమ్ముడుపోయినట్టు పుస్తకాన్ని మనం ఎందుకు తీసుకోకూడదు? పుస్తకాన్ని గురించి మనం ఎందుకు చర్చించకూడదు? కాబట్టి మనమంతా కూడా ఇంత మంచి కవిత్వాన్ని, ఇంత మనిషి కవిత్వాన్ని అంత మంచి మనిషిగా బాలాజీ మన ముందుకు తెచ్చినప్పుడు, బాలాజీ కవిత్వాన్ని పసిబిడ్డను హత్తుకున్నట్టుగా తెలుగునాట, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు, కవిత్వాన్ని చదివేవాళ్ళు తర్వాత తరానికి ఇట్లాంటి కవిత్వాన్ని కానుగ్గా ఇవ్వండి. పెళ్లి జంటలకు ఇటువంటి కవిత్వాన్ని, పెళ్లి చేసుకునేటువంటి జంటకి ఈ పుస్తకాన్ని ఇవ్వండి. ఇందులో ఉండేటువంటి స్త్రీ నేపథ్యంలో, కుటుంబ నేపథ్యంలో ఉండేటువంటి కవితలను చదవమని చెప్పండి. మారకపోతే ఎవరో ఇద్దరో ముగ్గురో అందరూ మారిపోతారని నేనేమి ప్రకటనలు చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు మారుతారు. సాహిత్యం చేసే పని అదే. ఎవడో ఒకడు ఏదో ఒక పోటీ ఈ పుస్తకాన్ని తెరిచి ఈ పుస్తకంలో ఉన్నటువంటి వాక్యాలను చదువుకొని ఇంత గొప్ప వాక్యం రాసినటువంటి బాలాజీని హర్షిస్తాడు, బాలాజీని అభినందిస్తాడు. కవికి అంతకంటే కావాల్సింది ఏముంది? కాబట్టి వాళ్ళ పుస్తకాన్ని, ఇంత మంచి కవిత్వాన్ని అందించినటువంటి బాలాజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి కవికి ఫోన్ చేయండి, మాట్లాడండి, ఆయన్ని కవిత్వం మీద స్పందించండి. వీలైతే ఆ పుస్తకం రేట్ ఎంత అయితే, ఆయన ఏమి రేటు అమ్మే వ్యక్తి కూడా కాకపోవచ్చు, కానీ కొందాం, తీసుకుందాం. దాన్ని అమ్మి ఆయన ఏమి కోట్లు అయిపోయి భవనాలు కట్టేసి ఏమి చేయడు. ఏదో మరో పుస్తకానికి కాస్త కవికి డబ్బులు రావడం మించింది ఏముంది? కాబట్టి ఈ విన్నపాన్ని మన కవి మిత్రులంతా కూడా, ముఖ్యంగా కవి సంఘంలో అన్ని వేల మంది ఉన్నప్పుడు కనీసం 500 మంది పుస్తకాలు కొనలేకపోతున్నారు అనేటువంటి ఒక బాధ, తీవ్రమైనటువంటి బాధ ప్రతి కవికి ఉంటుంది. కాబట్టి బాలాజీ గారికి ఇవాళ నేను ఈ లోపలేదో కదులుతున్నట్టు, ఇందులో ఒక కంప్లైంట్ కూడా ఒకటి ఉంది మనకు. ఆయన ఒక 4 ముందు మాటలు 4 వెనక మాటలు వేశాడు. ఎందుకంటే ఆయన మనుషులంటే అంత ప్రేమ, ఎవరినే కాదనుకోలేడు. ఇన్ని మాటలు ఎందుకు, ఇన్ని ముందు మాటలు ఎందుకు, ఇన్ని వెనక మాటలు ఎందుకు అనుకున్నప్పుడు కూడా ఆయనకి అంత ప్రేమ. ఏం చేద్దాం, ఇంకో 10 మంది రాసినా ఆయన వేసుకుంటాడు. మనుషులంటే అంత ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు? అట్లాగే వేసుకుంటాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని తీసుకోండి, బాలాజీని పలకరించండి. ఇంతవరకు ఈ లోపలేదో కదులుతున్నట్టు పుస్తకం మీద 1 గంట పాటు మీ సమయాన్ని, మీ శనివారం సాయంత్రాన్ని నాకు అప్పచెప్పినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే.